మగాడు సింహం అండి, సింహం. ఎస్, నేను చెప్తుంది కరెక్ట్. మగాడు సింహం. ఎందుకంటే తండ్రి అన్నాడు అనుకోండి, ఏమిటా ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఏమంటాడో తెలుసా? ఎక్కడికో లేదు, వచ్చేస్తానులే ఇప్పుడే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే మగాడు సింహం. తల్లేమో భోజనం వడ్డించింది అనుకోండి, అది చూసి మండిపడిపోతాడు. ఏంటి ఈ బెండకాయ దొండకాయ అలా నేను తినాల్సింది, ఛీ ఏం చికెన్ మటన్ ఏం చేయలేదా ఈవేళ అని విసుక్కుంటాడు. సింహం. ఆఫీస్లో 4 రోజులు లీవ్ కావాలని బాస్ని అడిగాడు అనుకోండి, బాస్ ఏమంటాడు? నో 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 నథింగ్ డూయింగ్, చాలా పెండింగ్ పని ఉంది, ఇప్పుడు లీవ్ పెట్టి వెళ్ళిపోతే ఎలాగా, ఆ పెండింగ్ పని అంతా పూర్తి చేశాక అప్పుడు వెళ్ళు అని అంటాడు. అప్పుడు వీడేమంటాడు? పెండింగ్ పని అంతా పూర్తి చేసి వెళ్ళాలా, అప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పని వస్తుంది, అది అలా జరుగుతూనే ఉంటుంది. లేదు సార్ నేను వెళ్ళాల్సిందే, నేను కంపల్సరీగా లీవ్లో వెళ్ళాలి, నేను లీవ్ నుంచి వచ్చాక కావాలంటే లేట్ అవర్స్ కూర్చుని ఈ పెండింగ్ పని అంతా పూర్తి చేసేస్తాను అని చెప్పేసి ఆయన బాస్ సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే సింహం మరి మగాడంటే. సరే, ఈ సింహాలన్నీ ఎవరనుకుంటున్నారు? పెళ్ళి కాని సింహాలు. మరి పెళ్ళైన సింహాలు? మీరు భలే ఉన్నారండి. పెళ్ళైన సింహాలు ఎక్కడన్నా ఉంటాయా? అసలు ఉండవు. మగాడేమో పెళ్ళైన కొత్తలో భార్య మీద విరుచుకుపడిపోతాడు అనమాట. చాలా ఫోర్స్ అంతా చూపిస్తాడనమాట. అప్పుడు ఆ కొత్త పెళ్లి కూతురు ఏమనుకుంటుంది? ఏదైనా కొంచెం పైత్యం ముదిరినట్టుంది అని వదిలేస్తుంది. ఎందుకంటే పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు అని వదిలేస్తుంది అనమాట. వారం అవగానే బాధపడిపోతుంది అంతే, ఆవిడకి అన్నీ అలవాటు అయిపోతాయి. అప్పుడు కనుక పెళ్ళాం దగ్గర పిచ్చివాడు వాగాడు అనుకోండి, అప్పుడు ఒక్క చూపు చూస్తుంది, చాలు మూసుకుంటాడు ఆ ఒక్క చూపుకి, అంతే చుప్పు అయిపోతాడు. కేల్కతం దుఃఖం బంద్. ఒక అడవిలో సింహం అలా వెళుతుంటే ఎదురుగుండా పిల్లి నడుచుకుంటూ వచ్చింది. సింహానికి చాలా పడిపోయింది. నేను ఇలా వస్తుంటే నువ్వు అట్లా పక్కకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి తలంచుకుని, నాకు ఎదురుగుండా వస్తావా అంటూ మండిపడింది. అప్పుడు ఆ పిల్ల ఏముందో తెలుసా? పెళ్ళి కాకముందు నేను సింహాన్నే అంది. పెళ్ళైతే పిల్లులు అయిపోతారనమాట. అలాగా అసలు పెళ్ళ ఏదైనా చెప్పింది అనుకోండి, నోరు మూసుకుని చేసేయాలి. ఓకే అలాగే అంటే ఏ సమస్య రాదు. మరి మీ సంగతి ఏంటి? మీరేం చేస్తారు మీ పెళ్ళ విషయాల్లో అని నన్ను అడుగుతున్నారా? నా గురించి మీకు ఎందుకండి, వద్దు.